రాజాదిరాజ శ్రీ 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 చంద్రరాజు గారు వేంచేస్తున్నారు. మహామంత్రి ప్రభు, మా ఎంట్రీకి ఇంత అద్భుతమైన ఆహారం వేసినందుకు బహుమానంగా హారం ఇస్తున్నాను, తీసుకోండి. ధన్యుని ప్రభు. సాయంత్రం అవ్వగానే ఆహారం మాకు ఇచ్చేయండి. ఒక చిన్న సందేశాన్ని మీకోసం తీసుకొచ్చాను ప్రభు. ఏమిటది? మన పక్క దేశపు యువరాజా వారు మంగరాజు గారికి వివాహం జరిగిందట ప్రభు. ఓ అటులనా? అయితే మన తరఫు నుంచి అభినందనలు తెలపండి. చిత్తం ప్రభు. మహామంత్రి, ఆ మంగరాజు చేసుకున్న యువరాణి ఎటులో ఉండెను? మహా అందగత్తెన ప్రభు. అయితే మా అభినందనలు ఆపి ఆ రాజుతో యుద్ధం ప్రకటించండి. యుద్ధం ఎందుకు ప్రభు? అంతటి అందగత్తె మన రాజ్యంలో ఉండాలి గాని వాడి రాజ్యంలో ఎందుకు? అర్థమైంది ప్రభు. అర్థమైతే మా హారం మాకిచ్చేది, మాతో రమ్ము. ఇది మాత్రం మీరు మర్చిపోరు కదా? ఎలా మర్చిపోగలం? హారం మాది కదా. స్వయంవరంలో ఎంతో కష్టపడి మిమ్మల్ని దక్కించుకున్నాం. అవును మహారాజా. ఎవరక్కడ? చెప్పండి ప్రభు. ఈ రోజు మా మొదటి రాత్రి. నా గదంతా పూల నుండి పాలతో ఏ లోటు లేకుండా ఉండాలి. ప్రభులకు వందనం. వందనాలు. మీకు ఒక చిన్న సందేశం. ఏమది? పక్క దేశ రాజు అయినటువంటి చంద్ర మహారాజు మీ మీద యుద్ధం ప్రకటించాడు ప్రభు. యుద్ధమా? నేను యుద్ధం చేసే మూడ్లో నేను లేను. నేను వేరే యుద్ధం మూడ్లో ఉన్నానని వాడికి చెప్పండి. ప్రభు, ఆ చంద్ర మహారాజు తన సైన్యంతో మన రాజ్యంలోకి చొరబడ్డాడంట ప్రభు. నేను మొదటి రాత్రి అయిన తర్వాత యుద్ధం చేస్తానని వాడికి చెప్పండి. ఆ యుద్ధం జరగకూడదనే కదా మంత్రి యుద్ధానికి వస్తుంది. ఆ మొదటిసారి జరిగిన తర్వాత యుద్ధం చేస్తే చేయకపోతండి బొంగులోది. అంతే ప్రభు. రాజనీతి లేదా అతనికి? నాకు రాణినీతి తప్ప ఏ నీతి లేదు మహామంత్రి. మనం తొందరగా శోభనం గదికి వెళ్దాం పదండి. తొందరగా వెళ్ళండి మహామంత్రి. వాడు శోభనం గదిలో వెళ్ళకముందే మనం వాడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రభు. వచ్చేసావా? ఏయ్ చంద్రరాజా, నీకు రాజనీతి లేదా? మొదటి రాత్రి అయిన తర్వాత యుద్ధం చేస్తామని చెప్పాం కదా. యుద్ధంలో గెలిచిన తర్వాత మొదటి రాత్రి ఎవడికనేది తెలిసేది. రండి యుద్ధము చేసుకుందాము. శరణము శరణము. నేను ఓడిపోయానని అంగీకరిస్తున్నాను మహారాజా. అది చంద్రరాజా అంటే. రాణి, మా చెంతకు రమ్ము. ఆడు రమ్మక ముందే చేయించుడు. రాణి రమ్ము. మై గుర్రం ఇస్ బ్యాక్. సంవత్సరం తర్వాత ఆఫ్టర్ 1 year. మంత్రి ప్రభు, మనకు అశ్వబలం పెరిగినది, గజబలం పెరిగినది. ప్రభు, ఆ చంద్రరాజాన్ని ఓడించి మన రాణిని మనం తెచ్చేసుకుందాం. సరే ప్రభు. భటులను ప్రవేశపెట్టండి. భటులారా, జై హో మంగరాజా, జై హో. పదండి. ఓరి చంద్రరాజా, బయటికి రమ్ము. రాజావారు ఇలా వచ్చారు. చంద్రరాజా, మాకు అశ్వబలం పెరిగినది, గజబలం పెరిగినది. ఇప్పుడు మీతో మేము యుద్ధం చేసి ఆ యుద్ధంలో నిన్ను ఓడించి నా రాణిని నేను తీసుకెళ్లిపోతాను. ఆగండి. నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను. మీ రాణిని మీరు తీసుకెళ్ళండి. జై హో మహారాజా, జై హో. మా రాణిని మాకు పంపము. రాణిని ప్రవేశపెట్టండి. ఇదిగో మీ రాణి. చంద్రరాజా, నీకు నీతి లేదా? పిల్లని తీసుకెళ్లి తల్లిని చేసి పంపించావేమిట్రా? మేము ఏది వట్టిగా తీసుకో, అసలు తీసుకుంటే వడ్డీ కూడా ఇస్తాం. అదిగో అసలు, ఇదిగో వడ్డీ. మీరు తీసుకెళ్ళండి. నీ అసలు వద్దు, నీ వడ్డీ వద్దు, నీ దగ్గరే ఉంచుకో. తీసుకెళ్ళి మహారాజా. నువ్వు వేసిన మొక్కను నేను పెంచాలరా? నీ దగ్గరే ఉంచుకో. ఈ రాణిని, ఆ రాజ్యానికి రాణిని చేయండి. మహారాజా, శోభన గది రెడీ, అత్తరు సెంటు రెడీ, ప్రపంచంలో ఉన్న పూలన్నీ తెచ్చాను ప్రభు. ఇక మీరు ఆ పూలను నలపడమే తరువాయి ప్రభు. ఆ పుష్పములన్నీ మడిచి ప్రభు వివిధ ప్రదేశాల్లో పెట్టుకో. ఎందుకు ప్రభు? వాడు ఎరు పుష్పమయ్యాడు కాబట్టి. వసంత గానము
ఈడు రాజా రాణిల సప్లయరా. మన పక్క దేశపు యువరాజా వారు మంగరాజు గారు మళ్ళీ వివాహం చేసుకున్నారట. అవునా? అవును అయితే ప్రభు. మన తరపు నుంచి అభినందనలు అందించండి. అలాగే ప్రభు. మన రాజుగారు చేసుకున్న రెండో రాణి ఎట్లా ఉండను? మొదటి రాణి కంటే కూడా మహా అందగత్తెన ప్రభు. అయితే మన అభినందనలు ఆపి ఆ రాజుగారితో యుద్ధం ప్రకటించండి. నా ఎడమ కన్ను అదురుతున్నట్లున్నది. కారణం ఉన్నది ప్రభు. ఏమిటది? నీకు మళ్ళీ పెళ్ళైనట్టు ఆ చంద్ర మహారాజుకు తెలిసిందంట ప్రభు. తెలిస్తే యుద్ధం ప్రకటించాడు ప్రభు మీ పైన. ప్రభు, ఆ చంద్ర మహారాజు తన సైన్యంతో మన సరిహద్దులోకి ప్రవేశించాడంట ప్రభు. మహామంత్రి ప్రభు. ఎట్టి పరిస్థితుల్లో నా రాణిని వాడు తీసుకెళ్ళడానికి వీల్లేదు. మంచి ఉపాయం చెప్పండి మహామంత్రి. చిత్తం ప్రభు. ప్రభు, మహారాణి స్థానంలో చెలికత్తెను పెట్టి చెలికత్తె స్థానంలో మహారాజుని పెడితే చెలికత్తెను మహారాణి అనుకొని చెలికత్తెను తీసుకొని వెళ్ళిపోతాడు ప్రభు. చెలికత్తిని ప్రవేశపెట్టండి. చంద్రరాజా, నీ వీరత్వాన్ని చూసి మనస్ఫూర్తిగా ఓటమిని అంగీకరిస్తున్నాను. నీ మంచితనంతో నా మనసును మీరు గెలుచుకున్నారు కాబట్టి మీ రాణిని నేను తీసుకెళ్ళండి. అతను పశ్చాత్తాపం కలుగుతుంది. ఇంత దూరం నుంచి ఏదో గుర్రం మీద వచ్చాను కాబట్టి ఏదో గతి లేక నీ చెలికత్తెను తీసుకెళ్ళి. చంద్రరాజా, అది చెలికత్తి కాదు, నా రాణి. నాకు తెలియదారా? ఇది రాణి అని నాకు తెలియదారా? అది రాణి అని నీకెలా తెలుసున్నది? అరే 100 యుద్ధాలు చేశాను, 100 రాణులు ఎత్తుకెళ్ళాను. రాణి ఎవరో చెలికెత్తి ఎవరో తెలియదారా? ఎర్రి పుష్ప రా రాణి. నేను పాలు తోడేస్తాను ప్రభు. తోడివే, అలాగే ఉంచు. యువరాణి లేదు కదా ప్రభు. చెలికత్తి ఉంది కదా, మన వంశోద్ధారకుడు కావాలి కదా. ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమే రెండు అండి. ఒకటి అబద్ధం చెప్పడం, రెండు నిజం దాయడం. రెండు ఒకటే అనుకుంటున్నారా? చిన్న తేడా ఉందండి. మన రష్మి అందంగా ఉంటుందని చెప్పుకొని తిరుగుతుంది, అది అబద్ధం చెప్పడం. తనకి తెలిగి రాని విషయం ఎవరికి చెప్పదు, అది నిజం దాయడం. మా నాన్న ఈ నియోజకవర్గంకి 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారండి. హఠాత్తుగా డిపాజిట్ లేకుండా రోజు పోయాడు, అంతే. షాక్ గురయ్యాడు. షాక్ లోంచి బయటకు వచ్చి తను ఇంకా ఎమ్మెల్యేలా ఫీల్ అవుతున్నాడు. అది కవర్ చేయలేక మేము జీవితాంతం సంగన అవుతున్నామండి. దూకుడా? బావా, అబ్బా సమయానికి వచ్చావరా? లేదు బావా, ఆటోకి వచ్చా. అబ్బా నువ్వు పంచలేస్తున్నారా? డెవలప్ అయ్యా. చాలా టెన్షన్ గా ఉందిరా. ఎందుకురా? తెలుసు కదా నాన్న ఎమ్మెల్యే, అతను కాదు. అయినా మన ఎమ్మెల్యే ప్రూవ్ చేసి రోజు నటించి చస్తున్నాను రా. మనం రోజు చేసే పని అదే కదరా. కానీ కొంచెం టెన్షన్ ఎక్కువ అయిందిరా. ఎందుకో? ఆడెవడో మా చెల్లిని చూసాడట. వాడికి మా చెల్లి నచ్చిందట. ఆడు దాన్నే చేసుకుంటా అంటున్నాడు. మంచిదేగా. ఏంటి మంచిది? ఆడికి అబద్ధం అంటే నచ్చవట, చీటింగ్ నచ్చదట. మా నాన్న విషయం తెలిసిందనుకో నాకైపోతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి మీ నాన్నని కవర్ చేస్తున్నాం కదా, ఆడిని కూడా ఒకరోజు కవర్ చేసేద్దాం. కొన్ని రోజులు కవర్ చేస్తే చెల్లి పెళ్లి చేసి వెళ్ళిపోతారు కదా ఆడే. అంతేగా. సరేగానే ఇంతకు నాన్న వస్తున్నారు. మన కార్యకర్తలు ఆర్టిస్టులు రప్పిస్తాం కదా, ఏ ఆర్టిస్ట్ లేరు? అరేంజ్ చేసా. అదిగో మనోడు చెప్పింది అంతా గుర్తుంది కదా. నాన్నగారు వస్తారు. నాన్నగారు ఏం చేస్తారు? ఇలాంటి అడుక్కునే ఉన్నారు. మరి చౌరస్తాల మీద అడుక్కునే వాళ్ళ కన్నా మంచిగా ఆర్టిస్ట్ షోలు చేస్తారా? అసలుకే బావగారు వస్తున్నారు. మన పెర్ఫార్మెన్స్ లో డాన్స్ అవసరం లేదు. ఎమ్మెల్యే గారు జిందాబాద్ అంటే సరిపోతుంది. ఎవడి ఆర్టిస్ట్? డబ్బులు చెప్పా వీడికి. ఆర్టిస్ట్ ఏంటి సార్? మరి నేను పెళ్లి కొడుకుని, ఉంగరాల రాంబాబు. పెళ్లి బావగారు మీరా? రండి. చూసి ఎవడు ఏదో అనుకున్నాను బాబు. చెల్లమ్మా ఎవరు వచ్చావు చూసావా? ఎక్స్క్యూజ్ మీ, ఏంది జాకెట్ కుట్టడం? ఎన్నిసార్లు తీసుకుంటా? ఇలా కొలతలు తీసుకుంటున్నావు కదా, జాకెట్ కుట్టడం ఏంటి ప్రాబ్లం? అతను ఎవరు అనుకున్నావు? ఎవరు? చూపించండి. ఉంగరాల రాంబాబు సార్. ఉంగరాల రాంబాబు సార్. అమ్మా వెళ్ళి టీ పట్టరా. నేను కొలతలు తీసుకున్నా అంటదేంటి? ఏమో ఎవడో తెలుసు. టాబ్లెట్. అమ్మా వెళ్ళి టీ పట్టరా. అరే నువ్వు తాగి టీ అబ్బే. ఎమ్మెల్యే జోగేంద్ర. ఎంత ప్రేమరా మేమంటే నీకు. మీ నాన్న ఎమ్మెల్యేనా? తర్వాత చెప్తాను.
ఈ దండలు కూడా నాన్న మళ్ళీ రేపు పనికి వస్తాయి రోజు కొనలేకపోతున్నా. ఏం లేదు నాన్న. అందరూ బాగున్నారా? ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటి? ఈటీవీలోనా ఈటీవీ ప్లస్ లోనండి. ఇంతకీ ఈ బాబు ఎవరు? ఇతను కార్యకర్త అండి. నేను కార్యకర్త కార్లో వచ్చావా? కార్యకర్త నువ్వు. ఏం చేస్తా ఉంటానన్నా? ఏదేం చేసేస్తారండి. ఈ రోజు సాయంత్రం ఇక్కడ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ జరుగుతుంది. దాంట్లో మా నాన్న ఎమ్మెల్యే ఆడి పిఐ వీళ్ళందరూ కార్యకర్తలు వాళ్ళ కొడుకు క్యారెక్టర్ చేస్తున్నాం. సాయంత్రం పెద్ద ఇది ఉంది కాంపిటీషన్. అర్థమైందా? డ్రామాకి మీరు అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. సాయంత్రం పెళ్లి చూపించి పడుకో నువ్వు వీళ్ళు తర్వాత. అలా కాదు సార్, నాకు ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి సార్. చిన్నప్పుడు డ్రామా చేస్తే పిచ్చెక్కిపోయారు ఆడియన్స్. ఏ గెటప్ వేసారా? దున్నపోతు నీకే ఫస్ట్ వచ్చి ఉంటది. మీకెళ్ళ తెలుసు? నీకే ఇస్తారా? ఇంకెవడు చెప్తాడు? అలా కాదు సార్, నాకేదైనా చిన్న క్యారెక్టర్ ఇవ్వండి సార్ ప్లీజ్. కార్యకర్త చేస్తా. కార్యకర్త ఓకే సార్. సార్ మనకి ప్రైజ్ మనీ ఉంటుందా? 10 lakhs ప్రైజ్ మనీ వాట్సాప్ చేస్తారు. ఏంట్రా ఇప్పుడు ఇన్వాల్వ్ అయిన ఆర్టిస్ట్ లా చేస్తున్నాడు? మన ప్రజలకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు చెప్పుకోవాలట. ఏంట్రా ప్రాబ్లమ్స్? నేను చెప్తాను. వెళ్ళరారా. వీడికి ఇంట్లో కరెంట్ లేదు. అదే వాళ్ళ వీధిలో కరెంట్ లేదట. నైట్ టైం ఎవరింటికి ఎవడో అడిగి తెలియట్లేదట. కొంచెం కరెంట్ చూపిస్తా. వీడి పిల్లలు లేరు నాన్న. పిల్లలు లేరు. నన్ను ఏం చెప్పమంటావు ఇప్పుడు? నేనేం చేయనా? అంటే డాక్టర్ తెలిసిన డాక్టర్ ఒకడు ఉన్నాడు, చూపిద్దామని. నేను చెప్తాను ఏం చేయాలో. మీ ఆవిడ నెంబరు. మీరు లోపలికి రిలాక్స్ అవ్వరే పిఏ. వెళ్ళి లోపల వెళ్ళు. కొంచెం రిలాక్స్ అవుదాం. అరే మీరు రిలాక్స్ అవ్వండి రే. 10 లక్షలు అలాగని కొట్టి ఏం చేస్తున్నారు? కొంచెం రిలాక్స్ అవుతున్నామండి. సిగ్గు లేదురా? ఇదే యాక్టింగ్ అంటే? యాక్టింగ్ నరాల్లో ఉందన్నా. రిలాక్స్ అవ్వకూడదు. ఆ పెద్దోడు లోపలికి వెళ్ళిపోయాడు. ఏ ముసలాడా? ఎవడాడు? ముసలాడంటే ఎవడాడు? నువ్వేం చేస్తావు? లోపలికి రిలాక్స్ అవుతున్నావా? నా మీద అరుస్తాడేంటి? నీకు నా మీద అరుస్తాడేంటి? ఊరికే ఇచ్చారు నీకు. నా మీద అరుస్తాడు చెప్పాలి. తండ్రి వాడిని అనుభవించన్నావు. తండ్రి చిన్నప్పుడు పట్ట నన్ను ఎలా ఆర్చావు నువ్వు? సారీ అది కంగారులో. ఎందుకన్నా మీ పెర్ఫార్మెన్స్ ఆపండి. మీ యాక్టింగ్ అంటే మీ యాక్టింగ్ గొప్పదేగా. పక్కన యాక్టింగ్ అంటేనంటాడు. మీతో సీఎం గారు మాట్లాడతారట అర్జెంట్. సీఎం గారు కల్పిస్తాను ఫోన్. సీఎం గారు ఫోన్ చేయి. అయిపోండి. నువ్వు చెల్లి సీఎం లో మాట్లాడు. పక్కెళ్ళి సీఎం గారు మాట్లాడు. సీఎం గారు మాట్లాడి వచ్చాను కదా. ఓకే. హలో నేను సీఎం మాట్లాడతా చెప్పండి. మీ పేరు? కేసీఆర్. కేసీఆర్ అంటారంటే బాబు కదా. అదే కేసీఆర్ గారు బాబు గారు కలిసిపోయారు కదా. ఇప్పుడు ఇద్దరు ఒకే ఫోన్ వాడుతున్నారు. బాబు గారు ఉన్నారు పక్కన. నేను చంద్రబాబు గారు మాట్లాడతా చెప్పండి. కేసీఆర్ గారు ఇవ్వండి ఒకసారి. నేను కేసీఆర్ మాట్లాడతా చెప్పండి. రెండు వాయిస్లు ఒకలా ఉన్నాయి. ఒకటే ఫోన్ ఎలా వస్తాయి 2 వాయిస్లు? అరుస్తావేంట్రా నువ్వు? తండ్రిని పట్టుకొని అరుస్తావేంట్రా నువ్వు? 100 రూపాయలు అందరూ సర్దుకోండి వెళ్ళండి. చించేస్తారు. యాక్టింగ్ మామూలు లేదు. యాక్టింగ్ అంటారేంటాడు? ప్రైజ్ మనీ వెనక్కి వస్తుందేమో అని. లేదు నువ్వే బాగా చేస్తున్నావు. ఎవరికైనా వాట్సాపేగా. సార్ ప్రెస్ నేనేం క్వశ్చన్ అయ్యాను, మీరే ఆన్సర్ చెప్పండి. ప్రతి ఇంటికి లిఫ్ట్లు పెడతాం, ఎస్కలేటర్స్ పెడతాం. అలాగే చార్మినార్ కింద నుంచి ఒక నదీ ప్రవాహం లాంటి నదిని శాంక్షన్ చేయబోతున్నాను. నువ్వు క్యారెక్టర్ చేస్తాడు. క్యారెక్టర్ లైన్ ఉండకుండా నువ్వు జనాలందరికీ వాగ్దానాలు ఇచ్చేస్తే ఇది నిజంగా మ్యూజిక్ వస్తే టీవీలో ఉంగరాలు రాంబాబు నా మీద అరుస్తాడేంటాడు? నువ్వు ఎమ్మెల్యే క్యారెక్టర్ చేస్తున్నావు. నిజంగా ఎమ్మెల్యే ఫీల్ అవుతావు. కొడదాడు మనుషుల్ని. అరుస్తాడేంటాడు? నా మీద అరుస్తాడేంటాడు? అలా కాదు సార్, మీరు ఎమ్మెల్యే క్యారెక్టర్ చేస్తున్నారు. మనుషులు కొడితే చచ్చిపోతే హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? నా మీద అరుస్తాడేంటాడు? చెప్పు. చంపేస్తా. ఎన్ని రోజులు మేనేజ్ చేయలేదు? సస్తాడు మేనేజ్ చేయలేక ఇక్కడ. నీ ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లం సార్ ఉంగరాలు రాంబాబు అంటే ఇదంతా చెప్పు మళ్ళీ. నాటకమే. నువ్వు ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా 10 లక్షలు నాయే. 10 లక్షలు అని అంటే మరి ఇచ్చేయాడు. ఎమ్మెల్యే క్యారెక్టర్ చేస్తావు నువ్వు. నిజంగా ఎమ్మెల్యే అనుకున్నావా? నా మీద అరుస్తాడేంటాడు? అన్న నువ్వు అబద్ధం తెలిస్తే ఎక్కడ నిజం తెలిసిపోయి నువ్వు చచ్చిపోతావు. అబద్ధం ఆడాను నాన్న ఎన్ని రోజులు. అంటే ఎన్ని రోజులు నేను చేసింది యాక్టింగ్. ఎర్రి పుష్పం చేసావు. లేదు నాన్న ఎర్రిపప్పని చేసా. మీరు ఎన్ని
చేసిన 10 లక్షలు నాయే. సాయంత్రం ప్రైజ్ నాకే వస్తుంది. స్టేజ్ మీద అనౌన్స్ చేస్తారు తెలుసా? లేకపోతే నిజంగా చేస్తారు చెప్తానండి. గ్యారెంటీ చేస్తారు మీరు. కొడతారేంటి? ఈడు సింపతి కోసం చూసావా ఎంత సింపతి ఎన్ని కొడితే సింపతి వస్తుంది. నీ కొడితే నీ ఎదరవుతాను కొడుకువి. బాగుంటారు అందరూ ఎప్పటికైనా సెట్ అవరు బాబు.